ప్రభువుకి మహిమ కలుగును గాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకానొక సందర్భంలో మరణ పడకలో నేనున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. ఆ టైంలో నేను చచ్చిపోవలసినటువంటి కండిషన్‌లో, పరిస్థితిలో ఉన్నాను. నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు, మంచి స్నేహితుడు. వాడు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి నాకు తెలియపరిచాడు. "అరే! నీకు నచ్చితే ఒక చిన్న ప్రేయర్ చేసుకోరా. నీవు ఈ పరిస్థితిలో ఉన్నావు. దేవుడు నిన్ను ముట్టి బాగు చేస్తాడన్నప్పుడు" నేను ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఆ చిన్న ప్రార్థన ఆ భయంకరమైన మరణ పడక నుండి దేవుడు నన్ను విడిపించాడు అని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు. ఆయనకి మహిమ. ఆయనకు నేను కృతజ్ఞుడను. ఆయన ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం, జీవితమును ఏ విధముగా కూడా ప్రభువుని స్తుతించిన ఆయన రుణాన్ని తీర్చలేను. ఆ చిన్న ప్రార్థన, ఆ చిన్న మాట నా ఫ్రెండ్ తెలియపరచటం వలన ఈనాడు ప్రభువుకి ఒక మంచి దాసుడిగా, పనివానిగా, అంతేకాదు ఒక పాత్రగా, పనిముట్టుగా వినియోగించబడటానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి సంతోషిస్తున్నాను. మీరు కూడా మీ జీవితంలో ఎవరో ఒకళ్ళు ప్రభువుని మిమ్మల్ని పరిచయం చేసి ఉంటారు. అలాంటి వారి కొరకు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు